ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉంది. వరద నీరు గ్రామాలకు గండంగా మారుతోంది. ప్రతి ఏటా ఇండ్లు, పొలాలు నీట మునగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్లుగా తమను పట్టించుకోవడం లేదంటున్నారు పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బాధితులు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల గ్రామాలు జలదిగ్బంధం అవుతున్నాయి. పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో భైన్సా మండలం గుండేగాం గ్రామం ముంపునకు గురవుతోంది. ఈ ప్రాజెక్ట్ 2014లో పూర్తయింది. ప్రతి ఏటా బ్యాక్ వాటర్ ఊర్లోకి వస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఊర్లో 162 కుటుంబాలు, 364 ఎకరాల పంట భూములున్నాయి. ఏటా వానాకాలం వస్తుందంటే గ్రామస్తులు వణికిపోతుంటారు. వేసవిలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకే గుండేగాం నీట మునుగుతోంది. ఈసారి భారీ వర్షాలన్న వాతావరణ శాఖ రిపోర్టుతో గుండేగాం వాసులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్నామన్నారు గుండేగాం గ్రామస్తులు. పునరావాసం లేక అవస్థలు పడుతున్నారు. గత పాలకులు ముంపు సమస్య పరిష్కరించలేదంటున్నారు గ్రామస్తులు. వర్షాకాలం వస్తే అందరు వచ్చి అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము అంటున్నారు. ఇక వర్షం పోయితే ఇక మళ్ళీ ఎవరు పట్టించుకోకొచ్చిండ్రు. ఇది 10 సంవత్సరాలు ఆయా కట్టగట్టి మాకు ఇది ఇబ్బందులు ఉన్నాయి. ఈ వర్షం కురిసి ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. ఒక్కరికి పిల్ల పాపలు వచ్చి లారీ తెస్తున్నారు, అందరికి ఎత్తుకపోతున్నారు, బెడ్రూమ్ లో ఉంచుతున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. అయితే వర్షం వస్తే వర్షంలో ఇట్లా ఎన్ని నీళ్ళకెళ్ళి ఇంట్లోకెళ్ళి వెళ్ళిన మొత్తం సామాన్ మొత్తం నానిపోయింది. ఒక్కటి తినదలిగి ఇత్తులు వెళ్ళలేవు. మా సమస్య ఎవరు పట్టించుకుంటారు. ఏం చేయాలి ఏం చెప్పి లిస్టు పెట్టినా ₹1 కూడా రాలేదు మాకు. బైసా నుంచి కూలి పని కోసం ఈడొస్తున్నాము. బస్ టికెట్ అయితే ఫ్రీ అయింది. పోని మస్తు పరేషాన్ ఉన్నది. ఎవరు పట్టించుకుంటారు లేడు. మరి తిండి లేదు, కట్టుబట్టల మీద వెళ్ళిపోయినాం. ఆ ఈడ పిల్లలకు ఈడ బడికి వేస్తే ఈడ పిల్లలు ఈడ కుక్కలు ఉన్నారు. ఆ ఈడికి వెళ్ళిపోయాడు. నా బిడ్డకి ఇప్పుడు మొన్న కుక్క కరిచింది. 10 దశలో మేము దవాఖాలో ఉన్నాం. మొగడు ఆడ జ్వరంతో పన్నాడు. బిడ్డకు ఇప్పుడు పత్తి తిండి ఉన్నది. వాళ్ళకి చెప్పాల బాధ, మా బాధ మాకే ఉన్నది. ఇక్కడ ఇల్లు లేదు, కట్టుబట్టలు ఉన్నాయి, తిండి లేదు, ఇప్పుడు కన్నుకు నిద్ర లేదు. ఆ లిస్ట్ పెట్టారు. భత్త 7,21,61 వస్తాయన్నారు. మళ్ళీ ఇంటి పైసలు వస్తాయన్నారు. ఏదో పుకార్లు చేసి స్కూల్లో అంట పెట్టిన తర్వాత అది ఏం చేయలేరు, రాలేవు ఇప్పటివరకు. కలెక్టర్స్గా మాకు మోసం చేశారు. మరి ఎవరిది పట్టించుకోవాలి మేము? రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా ఊరు కొద్దిగా ఆదుకోండి. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఊరు మునగదన్నారు ఇరిగేషన్ అధికారులు. అయితే కట్ట నిర్మాణం పూర్తయితే వానాకాలంలో గ్రామంలోకి నీరు వస్తుందని జనం చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండేగాంని ముంచెత్తింది. గ్రామస్తులు పునరావాస కేంద్రాల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. గతంలో మాజీ మంత్రులు జోగు రామన్న, హరీష్ రావు గుండేగాం గ్రామస్తులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. సమస్యను ఎన్నిసార్లు ఆఫీసర్లకు, లీడర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. ఆర్ఎన్ఎల్ ప్యాకెట్లు మీకు జాగా చూపిస్తాం, ఏదో చూపిస్తామని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఎక్కడైనా మాకు షిఫ్ట్ చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళిపోతామని మా బాధ. ఇప్పుడు ఉపాధి చేయాలంటే ఆ నుంచి ₹25 టికెట్ పెట్టి ఈడ ఉపాధికి వస్తుంది. మేము రోజు డబ్బులు అయితే లేదు, కూలీ లేదు, ఏం లేదు. గ్రామంలో ఉంటే ఏదైనా కూలీ ఉంటుండే, శ్రేణుల దగ్గర ఉంటుండే, అన్నీ ఉంటుండే. ఇది పద్ధతి ఉన్న గవర్నమెంట్ ఇంత అన్యాయం చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు అలా తెలియదా? ఇవి జీతం తీసుకోక గవర్నమెంట్ ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నా అలా తెలియదా? వేస్ట్ మాటలు మాట్లాడుతున్నవారి ఎమ్మెల్యే మాటలు మాట్లాడి ఇట చిత పడేస్తారు గుండెంలో. అది మాట అవునా? అది పద్ధతి అవునా? ఇంత అన్యాయం చేస్తారా? చూడండి, మాకు కూలికి పోవాలంటే ఈడ ₹20 పోవాలా, ఆడికెళ్ళి రోజుగారు పోవాలంటే ₹20 పోవాలి. ఏడికెళ్ళి తింటారు, ఏడ ఉంటారు? వ్యవసాయ భూమి దాదాపుగా 500 ఎకరాల నుంచి 600 ఎకరాల మధ్య ఈ పల్సికర్ రంగారావు ప్రాజెక్టు వల్ల ముంపు గురి కావడం జరిగింది సార్. దాదాపుగా 300 ఎకరాలకు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో 250 ఎకరాలు, 300 ఎకరాలు దాదాపుగా నష్టపరిహారం కూడా అందే విధంగా అది అందించాల్సి ఉన్నది సార్. తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలంటున్నారు గుండేగాం గ్రామస్తులు.